ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ చాలామంది మగవాళ్ళలో ఈ స్కిన్ కింద ఉండే ఈ బ్యాండ్ అనేది చాలా టైట్గా ఉండి పెన్నిస్ అనేది ఎరెక్షన్ వచ్చినప్పుడు మిగతా పెన్నిస్ అంతా స్ట్రైట్గానే ఉంటుంది. జస్ట్ ఈ టిప్ ఒకటే ఇట్లా బెండ్ అయిపోయి ఉంటుంది అనమాట. మిగతా పెన్నిస్ అంతా స్ట్రైట్గానే ఉండి ఈ బ్యాండ్ వల్ల ఈ టిప్ ఒకటే బెండ్ అయిపోయి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్నే టైట్ ఫ్రెన్లమ్ అంటారు, లేకపోతే ఫ్రెన్లంలో ఉండే ప్రాబ్లం అనేనా అంటారు, లేదా ఫ్రెన్లం బ్రేవియా అని కూడా అంటారనమాట ఈ ప్రాబ్లమ్ని. సో ఎవరిలో అయితే ఈ ఫ్రెన్లం అనేది టైట్గా ఉంటుందో అటువంటి వాళ్ళలో కామన్గా ఉండే ఒక సెక్షువల్ ప్రాబ్లం ఏమిటి అని అంటే, సెక్స్ చేసేటప్పుడు వాళ్ళకి స్కిన్ అనేది ఫ్రీగానే వెనక్కి వెళ్ళిద్ది. కానీ ఈ ఫ్రెన్లం అనేది టైట్గా ఉండటం వల్ల ఈ ఫ్రెన్లం సెక్స్ చేసేటప్పుడు స్కిన్ని కంప్లీట్గా వెనక్కి రానివ్వదు. దానివల్ల వాళ్ళకి పెయిన్ వచ్చేస్తుంది సెక్స్ చేసేటప్పుడు. ఎవరైతే సెక్షువల్గా కలుస్తున్నప్పుడు ఈ పార్ట్లో పర్టికులర్గా ఈ పార్ట్లో ఇట్లా వంగిపోయి ఇట్లా నార్మల్గా స్ట్రైట్గా ఉండాల్సిన పెన్నిస్ స్ట్రైట్గా లేకుండా ఇట్లా బెండ్ అయిపోయిద్ది అనమాట. ఇట్లా బెండ్ అయిపోయి ఈ పార్ట్లో పెయిన్ వస్తుందో వాళ్ళకి ఈ టైట్ ఫ్రెన్లమ్ అనే ప్రాబ్లం ఉన్నట్లు. సో దీనివల్ల ఏమైంది అంటే, వన్స్ సెక్స్ చేసేటప్పుడు ఈ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్లకుండా ఈ పెయిన్ రావటం వల్ల ఆ పెయిన్ వల్ల వాళ్ళకి సెక్షువల్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది, ఎరెక్షన్ ప్రాబ్లం రావడానికి. అలానే కొన్నిసార్లు ఫోర్స్ఫుల్గా సెక్స్ చేసేటప్పుడు ఈ ఫ్రెన్లం దగ్గర కట్ అయిపోయింది ఫ్రెన్లమ్. సో ఈ ఫ్రెన్లం కట్ అయిపోవటం వల్ల అక్కడి నుంచి విపరీతమైన బ్లీడింగ్ వచ్చి ఆ బ్లీడింగ్ వల్ల తర్వాత ఈ పార్ట్ హీల్ అవటం అనేది కొంత థిక్గా హీల్ అయ్యి నెక్స్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడు మళ్ళీ టేర్ అయ్యిద్ది. అట్లా ఒక్కసారి కనుక సెక్స్ చేసేటప్పుడు ఈ ఫ్రెన్లమ్ కనుక టైట్గా ఉండి ఒకసారి ఈ ఫ్రెన్లమ్ దగ్గర నుంచి కనుక బ్లీడింగ్ రావటం స్టార్ట్ అయితే ఇంకా వాళ్ళు రిపీటెడ్గా సెక్స్లో కలిసిన ప్రతిసారి కూడా ఈ ఫ్రెన్లమ్ దగ్గర బ్లీడింగ్ రావడానికి కట్ అయిపోయి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంతా ఎట్లా ఉంటుందంటే, సెక్స్ చేసేటప్పుడు ఎక్కడ మళ్ళీ ఈ ఫ్రెన్లమ్ కట్ అయిపోయి బ్లీడింగ్ వస్తుందో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ అంతా సెక్స్ మీద కాకుండా ఈ ఫ్రెన్లం ఎక్కడ కట్ అయిద్దా అని చెప్పని చాలా జాగ్రత్తగా సెక్స్ చేయాల్సి వచ్చింది. సో సెక్షువల్ ప్లెజర్ అనేది ఉండదు. సో ఎవరిలో అయితే ఈ ఫ్రెన్లం అనేది టైట్గా ఉండి సెక్షువల్గా ఈ పెన్నిస్ ఎరెక్షన్ అయినప్పుడు ఈ టిప్ అనేది ఇట్లా వంగిపోయి ఉంటుందో వాళ్ళకి నోటీస్ చేస్తే ఈ ఫ్రెన్లంలో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటా సెక్స్ చేసినప్పుడు ఈ ఫ్రెన్లం పార్ట్లో పెయిన్ వస్తుందో, లేకపోతే ఈ ఫ్రెన్లం కట్ అయ్యి బ్లీడింగ్ వస్తుందో దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను ఫ్రెన్లోప్లాస్టీ అంటారు. సో ఫ్రెన్లోప్లాస్టీ అనేది చాలా సింపుల్ ప్రొసీజరు. అది లేజర్తో చేపించుకుంటే జస్ట్ ఒక ప్రొసీజర్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు.